రే కాఫీ ఎదురా. స్మాల్ మమ్మీ, నేను తెలివిగలవాణ్ణి. తెలివిగల వాళ్ళు కాఫీలు గట్ర పెట్టరు. రే నువ్వు తెలియగలవాడివా? పైగా కాఫీలు పెట్టవా? ఏమొచ్చిందిరా నీకు మైరోగం? నోటితో చెప్పి చావచ్చుగా. ఏంటి? తెలివిగల వాళ్ళు నోటితో చెప్పరు స్మాల్ మమ్మీ. పెడత మొహం పెదవా, చెంబుడు మొహం పెదవా, సచ్చిపుచ్చి సన్యాసి. ఈ కొత్త పుత్తలు తొక్కుతున్న వెంట్రా సచ్చినోడా నిన్ను. తెలివిగల వాళ్ళని తిట్టకూడదు స్మాల్ మమ్మీ. రే ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నావంటే చంపేస్తాను రా సన్నాసి. తెలివిగల వాళ్ళని చంపకూడదు స్మాల్ మమ్మీ. రే రే అసలు ఎవర్రా నీకు జ్ఞానబోధం చేసింది? మన రాముబాబు స్మాల్ మమ్మీ. రే రే వాడు నిన్ను వేళాకోళం చేయడానికన్న మాటలకి నువ్వు ఇంత రాద్ధాంతం చేస్తున్నావంటే నీ బుర్రని తీసుకెళ్లి ఎగ్జిబిషన్ లో పెట్టొచ్చురా. థ్యాంక్ యూ స్మాల్ మమ్మీ. ఎప్పటికైనా నువ్వు నా గొప్పతనం అర్థం చేసుకున్నావు. నా ముందు కనుక కనిపించావంటే మర్యాదగా ఉండదు. పో అవతలికి. అది ఇదిగోండి ఆంటీ. నువ్వు తెచ్చావా? అరే నీకెందుకు చెప్పి శ్రమ? అదేంటంటే ఇది కూడా ఒక శ్రమేనా? అంత ఆస్తుంది ఇంత మామూలు ఆడపిల్లలా ఉన్నావంటే నిజంగా అది నీ గొప్పతనం తల్లి. ఆహా చాలా బాగుందమ్మా. ఏంటి వీడు? నీకు నా మీద డౌట్ క్రియేట్ అయిందని నాకు తెలుసు బాబాయ్. మనకు కావాల్సిందే అదే. కక్కు, మెల్లగా కక్కు బాబాయ్. ఒరే నిన్ను చూస్తుంటే నాకు ఏదో డౌట్గా ఉందిరా. ఆహా, అయితే ఏంటా డౌట్ బాబాయ్? మొన్నటిదాకా చాలా తెలివిగా ఉన్నవాడివి ఉన్నట్టుండి ఈ అక్కర్లేని పనులన్నీ ఎందుకు తలపెట్టినట్టా అని. తల పెట్టడం ఏంటి బాబాయ్? నా తలని నేను ఎప్పుడు మెడ మీదే పెట్టుకుంటాను, ఇంకెక్కడా పెట్టను. మొదలు పెట్టావు కానీ ఏరా, ఆ విలన్ గాడి చెల్లాయి మీదకి అటాక్ చేయడానికి వచ్చాడని నీకు ముందే తెలుసా? మనలో మనమాట. మనలో మనమాట బాబాయ్, నిజంగా నాకేం తెలియదు. అనుకున్నానురా. మరి ఆ ఆసామిని ఎందుకు పట్టుకున్నట్టు? అది ధర్మకుల్ని ఎగదోయడానికి హెల్పింగ్ కోసం బాబాయ్. నమ్మను, నేను నమ్మనురా. ఎందుకు నమ్మో వై? నువ్వంత తెలివి తక్కువ వెధవంటే నేను ఎలా నమ్ముతానురా? కొన్ని నమ్మేయాలి బాబాయ్. సినిమాలో హీరో బోరింగ్ పంపు ఒంటి చేత్తో ఓడబిగుతున్నాడన్నా, విలన్ చేతిలో చావు దెబ్బలు తిన్నా కూడా హీరో బతుకుతున్నాడన్నా, గాల్లో 10 మందిని ఒక్క కిక్కుతో లేపుతున్నాడన్నా, నేను తెలివి తక్కువ పనులు చేశానన్నా నమ్మేయాలి బాబాయ్. తప్పదు, ఎందుకంటే ట్రెండ్ అలా నడుస్తుంది. ట్రెండ్కి తగ్గట్టు మనము థింక్ చేయాలి, బిలీవింగ్ చేసేయాలి అంతే. ఈ భారీ ఉపన్యాసం తర్వాత నాకు ఒకటి మాత్రం బాగా అర్థమైందిరా. ఏంటో అది? నువ్వు ఏదో భారీ పథకం వేస్తున్నావురా. కానీ ఒకటి, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది మాత్రం జరగదురా. జరగదంతే. అవునా? మరి ఆ బట్టలు ఉతికే మ్యాటర్ని ఏం చేద్దామంటావు? బాబా ఆడంగి వెధవ అంటారా నన్ను? చెప్పకరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్. కదా, మరి నా మీద నీ డౌట్ అసలు వస్తే కదరా. నీ మీద డౌట్ ఎందుకు వస్తుంది? నువ్వు కడిగిన ముత్యానివిరా, స్వాతి ముత్యానివి. కమల్ హాసన్ తర్వాత అంతటి వాడి నువ్వే. నీ మీద నాకు డౌట్ ఎందుకు నా పిండాకుడు? చెప్తా. రే మనం ఒకటేరా, ఏమంటావు? అంతేనా? స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా. రే మనిద్దరిని ఈ ప్రపంచంలో ఏ శక్తి విడదీయలేదురా, ఏమంటావు? అవును బాబాయ్, అవును, నాది అదే ఫీలింగ్. దొంగ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నాకు.
పేరు శోభన్ బాబే గాని ఏంటి ఇందాక పిన్ని కాఫీ అడిగితే రాద్ధాంతం చేసావంట. మరి నేను తెలివైన వాండ్రా ముర్రో అంటే వినిపించుకోదే స్మాల్ మమ్మీ. అసలు ఈ తెలివి పిచ్చుంట్రా నీకు. నీకు ఇంకా అర్థం కాలేదక్క? అర్థమయ్యేటట్టు చెప్పరా నాయనా. నా పేరు శోభన్ బాబు. నేను జయసుధని ప్రేమిస్తున్నాను. హా? ఏంటేంటేంటేంటి? అదే అక్క, నా పేరు శోభన్ బాబు. నేను గట్టయ్యమావ కూతురు అందాల రాసి జయసుధని తన్నే ప్రేమిస్తున్నాను. రే నీకేమన్నా మతి కాని పోయిందా? హా? పిన్నికి తెలిస్తే ఉప్పు పాత్రేస్తుందిరా. హా? ప్రేమంట ప్రేమ. ఏ తప్ప? నా పేరు శోభన్ బాబు, ప్రేమిస్తే తప్పేంటి? అది కాదురా దద్దమ్మ. ఇదిగో, నువ్వు నన్ను అలా పిలవద్దు. అలా పిలిస్తే నాకు కోపం వస్తుంది. నా పేరు శోభన్ బాబు. సరే కాని అసలు గంటయ్య మావయ్య అంటే పిన్నికి అస్సలు నచ్చదురా. ఆయన గారి కూతుర్ని ప్రేమిస్తున్నావని తెలిస్తే ఒప్పుకోదు సరికదా, గొయ్యి తీసి పాతేస్తుంది. నువ్వెన్నైనా చెప్పక్క, నేను మాత్రం ఎవ్వరికీ భయపడను. అసలే నా పేరు శోభన్ బాబు, అస్సలు భయపడను. ప్రేమించడం ప్రేమించడమే, ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. నువ్వు మాత్రం ఎవరికి చెప్పొద్దక్క. పిన్ని అడిగితే మాత్రం చెప్పేస్తా. అక్క అక్క ప్లీజ్ అక్క, చెప్పొద్దక్క, వద్దు. పిన్ని అడిగితే అబద్ధం చెప్పలేనురా, నిజం చెప్పేస్తాను అంతే. ఛీ, నువ్వు అసలు మంచిదానివే కాదు. నీతో నేను అసలు మాట్లాడను. కటి పో. दोस्ती हम नहीं तोड़ेंगे. వాడేంట్రా ఆవేశంగా వస్తున్నాడు? కనుక్కుందాం పద. ఒరే 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 అప్పుడం ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నావు? నా పేరు శోభన్ బాబు, నేను అలిగాను. వరణీ పాసు గోల, నీకు అలక కూడానా? ఎవరి మీద? నా పేరు శోభన్ బాబు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం సీతక్కకి చెప్తే సీతక్క నన్ను తిట్టింది. అందుకే నేను అలిగాను. నేను వెళ్ళిపోతాను. ఒరే ఆగరా, ఇంతకీ ఎవరిని ప్రేమించావు? అది ఎవరినోలే. అబ్బాయి సిగ్గుపడుతున్నాడు రా రాము పేరు చెప్పడానికి. ఒరే అవునట్రా, పర్లేదులే, ఆ పేరెవరో చెప్పరా. ఎవరైతే నీకెందుకు? నా పేరు శోభన్ బాబు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందు ఏదైనా ఐడియా ఇవ్వండి. ఇదిగో ఇలాంటి విషయాల్లో ఐడియాలంటే మన గంటయ్య బాబాయే కరెక్ట్ రా. ఆయన బుర్ర నిండా ఐడియాలే. బాబాయ్, కుర్రాడు మంచి ఊపు మీద ఉన్నాడు, పాప ముచ్చట పడుతున్నాడు. ఏది ఒక్క ఐడియా వదిలే. ఏది నన్ను అడగందే. నా పేరు శోభన్ బాబు. చాలేరా, నువ్వు పేరు చెప్పావంటే అడిగినంత ఫలం. చెప్తా విను. ఏ అమ్మాయినైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళనైనా ఒప్పించాలంటే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉండాలి. హెల్పింగ్ చేయాలరా, హెల్పింగ్. అర్థమైందా? నా పేరు శోభన్ బాబు. చెప్పావుగా మావయ్య, ఇక చూసుకో, చెలరేగిపోతాను. వెళ్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇంకా నేనేంటో చూపిస్తా. ప్రేమ కోసమై వలలో పడనే పాపం స్మాల్ ఫెలో. అయ్యో అయ్యో పాపం స్మాల్ ఫెలో. బాబాయ్ వెళ్దాం పద. అప్పుడింకా నిజంగానే పెద్ద కామెడీ పీస్ సీత. మా తమ్మునంటావేంటి? ఇదిగో మీ తమ్ముడు కాదు, నా బామ్మర్తి. నా ఇష్టం నేను అంటాను. ఇదిగో పొద్దున్నుంచి పనిచేసి బాగా అలసిపోయావు గాని, ఏది నీ కాలిటివు ఇక్కడ పెట్టు. నా దేవత కాళ్ళు నొక్కుతా.
ఏది ఎక్కడుంది ముళ్ళు? కనిపించదు పెట్టదు. ముళ్ళంట ముళ్ళు. లే. ఏం లేదత్తా, కాలికేదో ముళ్ళు గుచ్చుకుందంట. ఓ ఇందాక నుంచి చూస్తున్నా, నొప్పి నొప్పి అంటుంది. ఎంత వెతికినా ఆ ముళ్ళు దొరికి చావట్లేదు. ఇదిగో ఈవిడ గారికి చేసే పని తక్కువ, సోకరాలు ఎక్కువ. అత్త నువ్వు ఏమైనా అనుకో. నువ్వు వెళ్ళరా, ఆ ముళ్ళేదో నేను తీస్తాను. అత్త నువ్వెందుకత్తా ఆవిడ కాళ్ళు పట్టుకోవడం? నీకేం కర్మ? ఇదిగో 4 రోజులు అలా కుంటుకుంటూ నడితే అదే తగ్గిపోద్దలే. పద. వెళ్ళమని చెప్పానా? వెళ్ళో. ఆ, ఏమి అందంగా ఉన్నాడు, వాటంగా ఉన్నాడు, వల్లో వేసుకుంటే పడుంటాడు అనుకున్నావా? హ్మ్. వాడు నా బిడ్డ లాంటి వాడే. వాణ్ణి నీ మాయలో పడకుండా నేను కాపాడుకుంటాను. హ్మ్. చూడు, ఇక ఇలాంటి వెదవ్వేషాలు కట్టిపెట్టు. నీకు ఎలాంటి వాణ్ణి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అంతవరకు నీ యావని కాస్త అదుపులో పెట్టుకో. హ. ఏంటే శోభనం కోసం తహతహలాడిపోతున్నావా? మోహన్ చూడు, అయినా అసలేం చూసుకుని అంతలా వెంపర్లాడిపోతున్నా? ఓ కన్ను ముక్కు తీరా, ఓ ఆకర్షణ. అసలు ఏముంది నీలో? చూడు, నోరు మూసుకొని బుద్ధిగా ఉన్న చోటు తెలియకుండా పడుండు. జాగ్రత్త. ఛీ. బుల్లెమ్మా ఊరుకో బుల్లెమ్మా, ఏడో మాకు. కాఫీ. ఏంటక్క ఫేస్ అలా ఉంది? ఏం లేదులే. థ్యాంక్ యూ వదినా. నా పేరు సీత. పేరు పెట్టి పిలు. ఏమైంది అక్కకి? ఏమైంది అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? హా, బానే ఉన్నానుగా. అక్క నువ్వు వెళ్ళాక ఒకసారి రాముని రమ్మను. నాకే పని? హా, నువ్వే పిలుచుకోవాణ్ణి. ఏమైందక్క? మాట విను. ఏంటి వినేది? నీకు అన్నయ్యకి ఏమైనా గొడవ జరిగిందా? హ, అయ్యో, ఆయన గారితో గొడవ పడేంత ధైర్యం ఇక్కడెవరికుంది? ఆయనకి మా పిన్ని సపోర్ట్ ఉందిగా. పిన్ని సపోర్ట్ ఉంటే అందరి సపోర్టు ఉన్నట్టే. అసలు నాకు బుద్ధి లేదు. చెప్పిన పని చెప్పినట్టు చేయకుండా మధ్యలో ఈ అక్కర్లేని పెత్తనాలెందుకో. బాగా బుద్ధొచ్చింది. ఇదే మీ ఇద్దరికి చెప్తున్నా. ఇంకోసారి వాణ్ణి పిలువు, వాణ్ణి రమ్మను అంటూ నాకు చెప్పకండి. నేను వాడితో మాట్లాడను. వాడెవరో నేనెవరో. వాడితో ఎవరికి అవసరం ఉంటే వాళ్ళే పిలుచుకోండి.
ఏదో పెద్ద గొడవే జరిగిందా అది? అవును. అదేంటో నువ్వు వెళ్ళి ఆరా తీసిరా. ఖచ్చితంగా వాడు మా అక్కని ఏడిపించుంటాడు. వాడి సంగతి చెప్తా. నిజం తెలుసుకోకుండా తొందరపడ్డం దేనికి? నేను కూపీలాగొస్తానుగా. ఏ మాటకా మాట కూపీ లాగడంలో మీ తర్వాతే ఎవరైనా. కదా? అప్పు బుల్లమ్మా, బట్టలు ఉతికేవేనా? ఉతికేనా? ఇదిగో ఇదిగో అమ్మాయి పిల్ల, నిన్నే. బుల్లమ్మా, ఏంటి మౌన వ్రతమా? నేను తరిగి పెట్టనా? కొట్టానంటే అమ్మో అమ్మో, నరికేస్తావా ఏంటి? వద్దు, నాకింకా ముక్కు పచ్చలు ఆరలేదు. పసివాణ్ణి. ఏ అచ్చట ముచ్చట ఇంకా తీరనే లేదు. తాడులేని బొంగరం వేదని కనీసం తాడు ముడిపెట్టకుండా అప్పుడే పైకి పంపించేస్తావా? నీకసలు మనసుందా? ఇదిగో మాట్లాడవా నాతో? అసలు నేనేం తప్పు చేశానని? చిచి, అత్త అన్న మాటలకి శిక్ష నాకేస్తావా? ఓహో, అంటే తమరంతా విన్నారన్నమాట. వినే కదా రాత్రి నీ దగ్గరకు వచ్చాను. నువ్వే అన్ని మాటలు మా పిన్ని నన్ను తిడుతుంటే వింటూ కూర్చున్నావన్నమాట. అంటే మధ్యలోకి వస్తే మా పిన్ని కూతుల వ్యవహారం నువ్వు రాకు అంటావని భయమేసింది. అంత నటించకురా, తట్టుకోలేను. అది కాదు సీత, మీ పిన్ని సంగతి తెలిసిందే కదా. ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. అందుకని మనిద్దరం గొడవ పడ్డమేంటి? అయినా అసలు మధ్యలో నా తప్పేంటి? నీ తప్పేం లేదు, అంతా నా తప్పే. నువ్వు జాగ్రత్తగా ఉండు. నా మాయలో పడకు. నాకసలే యావ ఎక్కువ. అలా అనుకు బుల్లమ్మా, బాధగా ఉంటుంది. బుల్లమ్మా, ఇదిగో. తాకేవంటే తంతాను. అయ్యో, సీత సీత సీత, ఇదిగో. మళ్ళీ? ఏయ్ బుల్లమ్మా, అరే నేను చెప్పేది విను. ఏయ్ సీత, అదిగా. అయ్యో, ఇదిగో బుల్లమ్మా. అరే బుల్లమ్మా, అన్ని కింద పడేస్తావేంటి? నేను చెప్పేది విని బుల్లమ్మా. ఓయ్, ఇదంతా? అయినా ఏం టైమింగ్ అనేది. ట్రైనింగ్ ఇచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ల భలే వచ్చావే చేతిలో పసుపుతో. నువ్వు మాత్రం ఛాన్స్ దొరికితే చాలు షారుఖ్ ఖాన్ లా చేతులు చాచేస్తావు. గడపకి పసుపు ప్రాంతం తెచ్చాను. అయినా దేనికి తెస్తేనేమో మీ వదిన చేత తలంబరాలు పోయించావు. ఇదిగో సగం పెళ్ళైపోయినట్టే. నీ మొహం కానీ. అవును, ఏమైంది గొడవ మీ ఇద్దరికి? జట్టు పీసా? అదంతా పెద్ద కథలేవే. పైకి చూడవే బడుద్దాయి. ఫ్లాష్ బ్యాక్ కి తీసుకెళ్తాను. ఓకే. ఏమి అందంగా ఉన్నాడు, వాటంగా ఉన్నాడు, వల్ల వేసుకుంటే పడుంటాడు అనుకున్నావా? వాణ్ణి నీ మాయలో పడకుండా నేను కాపాడుకుంటాను. శోభనం కోసం తహతహలాడిపోతున్నావా? నోరు మూసుకొని బుద్ధిగా ఉన్న చోటు తెలియకుండా పడుండు. జాగ్రత్త. అదే జరిగింది. అత్తకి కాస్త నోరెక్కువే. అయినా ఏ ఆడపిల్ల మనసైనా హట్ అవుతుంది కదా. న్యాచురలీ. నేను అత్తయ్యని లైన్లో పెడతాను, ఆగన్నయ్య. కాకపోతే కొంచెం టైం పడుతుంది, కానీ పెట్టేస్తా, గ్యారంటీ. బా, అదే పని మీద ఉండే. మరి పెడితే నాకేంటి? ఇదిగో లంచం ఇవ్వడం మనం ఇంటా వంటలేదుగా. లంచం కాదు అగ్రజ, ఆడపడుచు కట్నం ఆస్కింగ్. ఓ అలాగా, సరే. నీకు 50 కిలోల బరువు ఉన్నా బంగారు ఇస్తావా? 50 కిలోల గోల్డ్ ఇవ్వాలంటే గాలిగారి ఖజానాకి కన్నం వెయ్యాలి. 50 కిలోల బరువు ఉన్న వదిన్నిస్తా,
పండగ చేసుకో ఆ? హాయ్ సీత. హలో అక్క. ఏంటి అలా ఉన్నావు? ఆహా ఏం లేదు. మనసు బాలేదా? అబ్బే అదేం లేదక్క. లేదు, నువ్వేదో దాస్తున్నావు. సారీ, నేను కొద్దిగా ఎక్కువ చనువు తీసుకొని అడిగేస్తున్నాను. అదేం లేదక్క, చాలా సంతోషంగా ఉంది. నన్ను కూడా ఒక మనిషిలా గుర్తించి ప్రేమగా పలకరించినందుకు. ఇంతకీ నువ్వెందుకో బాధగా కనిపిస్తున్నావు. ఏం జరిగింది? ఆ, ఏం లేదక్క. ఏ, నాతో చెప్పకూడదా? చచ్చా అలా ఏం లేదక్క. మరి పర్లేదు, చెప్పు. అక్కనేగా, ఎవ్వరికి చెప్పను. షాక్ అయ్యావా డాక్టర్ రామ్? డాక్టర్ రాము వాడెవడు? అబ్బచ్చా, నీకు తెలియనట్టు నువ్వు కానట్టు. ఇదిగో నేను కాదు. అవునా? మరి రామ్ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది?